న్యాయవాదుల కంటే కూడా రిటైర్డ్ జడ్జెస్ ఎవరైనా ఈక్వలే, కానీ రిటైర్డ్ జడ్జెస్ అంటే చాలా చాలా వాల్యూ ఇస్తాము. న్యాయవాదులైనా కానీ సొసైటీ అంతా కూడా రిటైర్డ్ జడ్జెస్ అయినా రిటైర్డ్ జడ్జెస్ అయినా అంతే వాల్యూ ఇస్తాము. కానీ వాళ్ళను తెలుసో తెలియకుండా అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఏం జరిగిందని తెలియాలి, ఏం జరిగినా కానీ పద్ధతిగా మాట్లాడాలనే కానీ అతని స్టేటస్ ఎక్కడికో చూసుకోకుండా చూసి జడ్జిని ఆ విధంగా మాట్లాడడం అనేది అది చాలా సహించడానికి. ఎందుకంటే మీరు ఒక స్టేటస్లో ఉన్నారు, ఏదో తెలియని వాడు రోడ్లో పోయేవాడు మాట్లాడితే పర్లేదు, మీకే ఒక స్టేటస్ ఉంది. నేను ఒక స్టేటస్ ఉన్న వ్యక్తి, నేను ఒక అడ్వకేట్గా నేను ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో నేర్చుకోవాలి. రోడ్లో పోయేవాడు రిక్షావాడు వాళ్ళకి తెలియదులే మాట్లాడారంటే అది వేరే, కానీ ఒక స్టేటస్ ఉన్నవాడు ఇంకొక స్టేటస్ వాళ్ళను మాట్లాడడం అనేది అంతకంటే ఇంకా ఏమైనా చేయ ఉండదు. ఇలాంటిది ఖచ్చితంగా ఖండించాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరూ ఖండించాలి. మీరు తెలుసుకొని నేర్చుకోవడం మంచిది అంటాను. అది సార్ నరహరి రెడ్డి సార్, అడ్వకేట్. అన్పార్లమెంటరీ వర్డ్ అనేది వాడకూడదు. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాబట్టి ఆయన కూడా గౌరవమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా సరే రిటైర్డ్ జడ్జి అయినా కూడా ఈయన గాని ఆయన గాని అలాంటి బూత్ మాటలు మాట్లాడకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రశ్నించచ్చు. ఆర్టికల్ 19 అదే ఉండేది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెస్ అనేది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 అదే ఉండేది, ఎవరైనా సరే ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బూతుల పురాణం రావడం అనేది మాకు జరిగింది. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి అంటే కనీసం ఆయన 30-35 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ తరఫున ఆయన ఎన్నో సర్వీసులు సెక్టర్లో పనిచేసి ఎన్నో కేసులు డిస్పోజల్ చేసి ఎన్నో కేసులు ఆయన మెంటల్ గా ఎన్నో అవమానాలు తట్టుకొని ఆయన రిటైర్డ్ జడ్జి అయ్యాడంటే, ఈ రోజు రిటైర్డ్ జడ్జి అంటే ఈ సమాజంలో నిజంగా అతనికి ఉన్నటువంటి వాల్యూ చాలా మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బూత్ పురాణాలు తగ్గించి ఏ విధంగా ప్రశ్నిస్తే ఆ విధంగా ప్రశ్నించుకోవచ్చు, అంతేగాని ఇలాంటి మాటలు కూడా మాట్లాడకూడదని చెప్పి ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఒక దళిత నేత రిటైర్డ్ జడ్జి, ఈ రోజు జడా శ్రవణ్ కుమార్ అంటే ఆయన కూడా జడ్జి, ఆయన కూడా రిటైర్మెంట్ అయినాడు, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆయన కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తుంటే కూడా ఆయన మీద రిటైర్డ్ జడ్జికే ఈ రోజు ఆయన మీద కేసు పెట్టారంటే ఒక సామాన్యుడు ఈ రోజు స్టేషన్కి పోవాలంటే భయపడతాడు నిజంగా. అదేవిధంగా అతను రామన్ ప్రశ్న అనేది ఒక యూట్యూబ్ పెట్టుకుని ఎవరైతే ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తున్నాడో అతని మీద కూడా కేసు పెట్టుకుని బెయిల్ పూచికత్తు మీద జడ్జి గారు ఇస్తే మళ్ళా బయట వచ్చి పోలీసులు వచ్చి మళ్ళా నీ మీద కేసు అని చెప్పి మళ్ళా తీసుకొని మళ్ళా జైలు వేసినారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ యొక్క ప్రజాస్వామ్యం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి మేము కోరుకున్నాం, అంతేగాని ఎవరి మీద మాకు ద్వేషం గాని ఎవరి మీద మాకు పగ గాని లేదు. కాబట్టి చట్టం అనేది ఉంటుంది, చట్టం అనేది చట్టం తన పని ఎందుకంటే చేసుకోవాలి. కాబట్టి ఈ చట్టానికి లోబడి ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, జడ్జి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే ఈ చట్టానికి అనుగుణంగా మలుచుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.